హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నేను పాలక్ పెసరపప్పు చేశాను. ముందుగా పెసరపప్పు డ్రై రోస్ట్ చేసి దాన్ని మనం కడుక్కొని శుభ్రంగా ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో తీసుకున్నాను. దానికి మనం ఒక లోటాతో వాటర్ వేసుకుంటున్నాం. దాంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. అండ్ 2 టమాటాలు వేసుకోవాలి. దాంట్లో మనం చింతపండు ఎందుకు వేస్తామంటే సమ్మర్ కాబట్టి పప్పు అనేది ఈవినింగ్ వరకు ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది వేడికి. అండ్ 1 స్పూన్ కారం, ఫుల్ కాదండి, కొంచెం వేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. దీనిలో ముందుగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టి ఉంచుకున్న పాలకూర కూడా వేసుకుంటున్నాం. ఈ పాలకూర అండి, నేనైతే 3 కట్టలు వేసుకుంటున్నాను చిన్న గ్లాస్ పప్పుకి. అండ్ ఇందులో నేను ఇప్పుడు సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను. అదేంటి పప్పులో సాంబార్ పౌడర్ వేయడం ఏంటో అనుకోకండి, ఎందుకంటే సాంబార్ పొడి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 4 విజిల్లు వేయించుకుందాం. అదేంటి క్లాత్ అలా పెట్టాను అనుకోకండి, పప్పు కదా, వాటర్ లాంటిది వచ్చి స్టవ్ అంతా పడుతుంది అని చెప్పి చిన్న టిప్ అది. మనం దాని చుట్టూ ఎలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి వేపర్స్ ఉంటాయి కదా, ఆవిరి లాంటిది, ఆ పప్పు తాలూకు వాటర్ అది కూడా ఒక్కసారి వచ్చేస్తుంది కుక్కర్లో. లేడీస్ బాగా తెలుస్తుంటుంది వంట చేసేటప్పుడు. అది రాకుండా ఉండడానికి విజిల్స్ అయిపోయాయండి. 4 విజిల్స్ వేయించాను. ఇంకా పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెదుపుకుంటున్నాం. స్టవ్ ఆన్లోనే ఉంది, సిమ్లో ఉంది. పెద్ద మంట పెట్టారంటే మళ్ళీ మీ చేతుల్లో గేతులు ఉంటాయి, అందుకని సిమ్లో పెట్టుకొని మనం పప్పుని అలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక చూసారా నార్మల్గా అయిపోయింది. అలా సిమ్లో పెట్టడం వల్ల ఇంకా కొంచెం బాగానే వస్తుంది అన్నమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. సాల్ట్ సరిపోయిందో చూసుకొని ఒక పాన్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు తాలింపుకి. అండ్ ఆయిల్ మరిగింది, హీట్ ఎక్కింది. దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మెంతులు అండ్ ఎల్లుల్లిపాయలు అండ్ మిరపకాయలు వేసుకుంటున్నాం. కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకే నేను స్కిప్ చేస్తాను. మీరైతే మాత్రం వేసుకోండి, వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపు అయిపోయింది కదా, ఇప్పుడు మనం మరీ ఎక్కువగా మాడిపోకూడదు, అలా వేగిన వెంటనే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో కొంచెం పప్పు వేసుకుందాం. ఆ తాలింపుని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన దాంట్లో వేసుకుంటున్నాం. అంతే, పెసరపప్పు, పాలక్ పెసరపప్పు తయారైపోయింది. తాలింపు చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.